సో ప్రీవియస్గా అడిగిన సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం ఇండక్షన్ మోటార్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని. ఫస్ట్ ప్రాబ్లం, ఏ 6-pole 50 Hz 3-phase induction motor has running at 950 rpm and has a rotor copper losses of 5 kW. ఇట్స్ రోటర్ ఇన్పుట్ అడుగుతున్నాడు. సో డేటా వచ్చేసి ఏం చేశాడు, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు ఎన్ని ఇచ్చాడు, P = 6 అన్నాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 50 Hz. ఇంకేమి ఇచ్చాడు, మోటార్ ఈజ్ రన్నింగ్ అట్ 950 rpm అన్నాడు. సో అంటే ఏమి ఇచ్చాడు, రోటర్ యొక్క స్పీడ్ 950 rpm. నెక్స్ట్ కాపర్ లాసెస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, కాపర్ లాసెస్ వచ్చేసి 5 kW అన్నాడు. కాపర్ లాసెస్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 5 kW. అయితే ఏం కనుక్కోవాలి మనము, రోటర్ ఇన్పుట్ ఏంటో కనుక్కోవాలి. సో కాపర్ లాసెస్కి రోటర్ ఇన్పుట్కి రిలేషన్ వచ్చేసి ఏముంటుందంటే, కాపర్ లాసెస్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ PT ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి PT కనుక్కోవచ్చు. PT ఈక్వల్ టు సో P కాపర్ లాసెస్ డివైడ్ బై S. ఆల్రెడీ కాపర్ లాసెస్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, స్లిప్ కనుక్కోవాలి. స్లిప్ కనుక్కుంటే సరిపోతుంది. సో స్లిప్కి ఫార్ములా వచ్చేసి ఏంటి, NS - N డివైడ్ బై NS ఉంటుంది. సో ఇక్కడ మనకు NS అనేది ఇవ్వలేదు. NS ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలి, NSని మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో NSని వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, NS ఈక్వల్ టు ఫార్ములా 120 F/P. సో కాబట్టి 120 × 50/6. సో ఇక్కడ నుంచి సింక్రానస్ స్పీడ్ ఏంటో తెలుస్తుంది. సో సింక్రానస్ స్పీడ్ ఈక్వల్ టు 1000 rpm. సింక్రానస్ స్పీడ్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, స్లిప్ కావాలి. సో స్లిప్కి ఆల్రెడీ ఫార్ములా నోన్ ఫార్ములా, స్లిప్ వాల్యూ. సో స్లిప్ ఈక్వల్ టు NS - N/NS. సో NS వాల్యూ 1000 - 950 డివైడ్ బై 950. సో 1000. న్యూమరేటర్ సాల్వ్ చేస్తే న్యూమరేటర్లో 50 వస్తుంది, డినామినేటర్లో 1000 ఉంటుంది. సో 50/1000 సాల్వ్ చేస్తే వాల్యూ 0.05. సో స్లిప్ ఏంటో వచ్చేసింది మనకు కావాల్సిన కూడా స్లిప్ కావాలి. స్లిప్ తెలిస్తే డైరెక్ట్ ఏం చేయొచ్చు, మనము P2 వాల్యూని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము, P2 ఈక్వల్ టు కాపర్ లాసెస్ బై స్లిప్ ఉంది. సో వాటిలో ఏం చేస్తాము, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. సో P2 ఈక్వల్ టు P కాపర్ లాసెస్ బై S ఉంది. సో కాపర్ లాసెస్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 5 kW డివైడ్ బై స్లిప్ ఈక్వల్ వచ్చేసి ఎంత వచ్చింది, 0.05 ఉంది. సో ఇక్కడ 0.05 ఉంది. సో పాయింట్ కామన్ తీసామనుకోండి. సో ఏం చేసేయచ్చు మనము, 5 × 1000 డివైడ్ బై 5 × 10⁻² రాయొచ్చు. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. సో అది న్యూమరేటర్ వెళ్ళిపోతుంది. సో న్యూమరేటర్ ఏమొస్తుంది వాల్యూ, 1000 × 10² వస్తుంది. సో ఫర్దర్గా వచ్చేసి ఏం చేస్తానంటే, ఒక 0ని కామన్ తీస్తున్నాను కాబట్టి ఏం చేయొచ్చు, 100 × 10³ రాయొచ్చు. సో 100 × 10³ రాస్తే ఏమొస్తుంది, 100 kW. సో కాబట్టి రోటర్ ఇన్పుట్ ఈక్వల్ టు 100 kW. చాలా సింపుల్ ప్రాబ్లం. జస్ట్ కాపర్ లాసెస్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ P2. స్లిప్ కనుక్కున్నాం అంతే. సో స్లిప్ కనుక్కొని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం, సో a 4-pole 50 Hz 3-phase induction motor is running with a slip of 4%. The rotor induced voltage frequency is అడుగుతున్నాడు. సో FR వాల్యూ కనుక్కోవాలి. సో FR ఈక్వల్ టు సో స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. సో స్లిప్ ఆల్రెడీ ఇచ్చాడు. సో స్లిప్ ఈక్వల్ టు 4% అన్నాడు. 4% అంటే 0.04. కాబట్టి 0.04 × ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 50 Hz అన్నాడు. కాబట్టి 50 Hz. సో రెండింటిని సాల్వ్ చేసి అనుకోండి, వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 2 Hz. సో ఆప్షన్ ఏ వచ్చేసింది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, సో 3-phase 400 volts 4-pole. సో 4 pole ఇచ్చాడు. సో P ఈక్వల్ టు ఎంత వాల్యూ, 4.
induction motor is fed from a 3-phase 400 volts 50 hertz supply and runs at 1440 rpm. The frequency of rotor EMF in hertz ఎంత అడుగుతున్నాడు. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఇచ్చాడు 50 హెర్ట్జ్. నెక్స్ట్ సో రోటర్ స్పీడ్ వచ్చేసి ఎంత ఉంది 1440 ఆర్పిఎం ఉంది. అయితే ఏం కనుక్కోవాలి, సో రోటర్ ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ. రోటర్ ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎఫ్ఆర్ కనుక్కోవాలి. సో ఎఫ్ఆర్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి సో మనకు కనుక్కోవాల్సింది ఎఫ్ఆర్ కనుక్కోవాలి. ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఏంటి, స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. సప్లై ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, సో ఎస్ ఇవ్వలేదు. ఎస్ని మనం కనుక్కుంటే ఎస్ఆర్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం స్లిప్ని కనుక్కోవాలి ఫస్ట్. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్లిప్ని కనుక్కుంటున్నాను. సో స్లిప్ని వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే మనము, సో స్లిప్ ఫార్ములా స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ఎస్ కూడా ఇవ్వలేదు. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఎన్ఎస్ని కనుక్కోవాలి. సో ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు 120 by p. సో దట్ ఈక్వల్ టు 120 50 by p. నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు 4. సో సాల్వ్ చేశారనుకోండి, ఇది వాల్యూ వచ్చేసి సో 3 టైమ్స్ వస్తుంది 30. సో కాబట్టి 3 × 5 15. సో 1500 ఆర్పిఎం. 1500 ఆర్పిఎం ఏంటో వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఏం కావాలి మనకు, స్లిప్ కావాలి. సో స్లిప్ ఫార్ములా వచ్చేసి ఏంటి, స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్. సో ఎన్ఎస్ ఈక్వల్ టు 1500 మైనస్ 1440 డివైడ్ బై 1500. సో సాల్వ్ చేస్తే న్యూమరేటర్ వాల్యూ 60 ఉంటుంది. న్యూమరేటర్ వాల్యూ 60 డివైడ్ బై 1500. సో సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి 0.04 వస్తుంది. సో స్లిప్ వచ్చింది. స్లిప్ వచ్చింది కాబట్టి ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ మనం కూడా ఎఫ్ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఎఫ్ఆర్ వచ్చేసి ఏంటి, రోటర్ ఫ్రీక్వెన్సీ. సో రోటర్ ఫ్రీక్వెన్సీ ఫామ్లో మనకు స్లిప్ ఇంటూ ఎస్ ఉంది. సో స్లిప్ వచ్చేసి ఎంత ఉంది 0.04. సో సప్లై ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. సో వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, సాల్వ్ చేస్తే 2 హెర్ట్జెస్. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. So when the supply voltage for induction motor is reduced by 10%, the maximum running torque will nearly. సో చాలా స్టాండర్డ్ బిట్స్ ఇవి, చాలా సాలిడ్గా అడిగి బిట్ అది. సో సప్లై వోల్టేజ్ 10% రెడ్యూస్ చేస్తున్నాడు. అయితే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి ఏమవుతుంది, సో డిక్రీజ్ బై 10%, ఇంక్రీజ్ బై 10%, డిక్రీజ్ బై 20, ఇంక్రీజ్ బై 20%. సో మ్యాక్సిమం టార్క్, సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది మ్యాక్సిమం టార్క్ అనేది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, అక్కడ ఏమి ఇచ్చాడు, రెడ్యూస్డ్ బై వోల్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. 10% రెడ్యూస్ చేశాడు. అంటే ఏంటి చేశాడు, వోల్టేజ్ని 0.1% రెడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ V2 అనుకుంటున్నాను నేను. V2 వచ్చేసి సెకండరీ రెడ్యూస్ చేసిన తర్వాత వోల్టేజ్ అంటున్నాడు అనుకున్నాం. V1 వచ్చేసి స్టార్టింగ్ నా వోల్టేజ్ అనుకున్నాం. దీన్ని వచ్చేసి ఏం చేశాడు, 10% రెడ్యూస్ చేశాడు. 10% అంటే 0.1 ఇంటూ V1. సో కాబట్టి V2 ఈక్వల్ ఎంత వస్తుంది, 0.9 V1 వస్తుంది. సో ఇక్కడ నుంచి V2 బై V1 ఏంటో తెలుస్తుంది మనకు, V2 బై V1. సో V2 బై V1 ఈక్వల్ టు 0.9 వస్తుంది. సో తెలిసిన ఫార్ములా టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V స్క్వేర్ ఉంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, డైరెక్ట్ నేను T2 బై T1 ఈక్వల్ టు V2 స్క్వేర్ బై V1 స్క్వేర్. సో ఆల్రెడీ V2 బై V1 వాల్యూ మనకు నోన్ వాల్యూ కాబట్టి సో V2 బై V1 హోల్ స్క్వేర్. సో T2 బై T1 ఈక్వల్ టు V2 బై V1 ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాము, 0.9ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో 0.9 హోల్ స్క్వేర్ వస్తుంది. సో 0.9 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ 0.81 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ T2 బై T1 ఈక్వల్ టు 0.81
81 వచ్చింది. సో మనకేం కావాలంటే ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అయిందో కావాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కావాలి కాబట్టి బోత్ సైడ్ -1 చేస్తున్నాను. వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు, -1. సో చేస్తే ఏమొస్తుంది T2 మైనస్ T1 డివైడ్ బై T1 ఈక్వల్ టు సో 0.81 మైనస్ 1 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది 0.19 మైనస్ వస్తుంది. సో ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అయింది 0.19. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వేస్తే వాల్యూ 100. సో వాల్యూ ఎంత వస్తుంది -19%. సో -19% అప్రాక్సిమేట్గా చూస్తే 20% ఉంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి 20%. మైనస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే డిక్రీజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి డిక్రీజ్డ్ బై 20%. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో లేదు ఇది కూడా ఏం లేకుండా చేయాలంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. సో అది వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే డైరెక్ట్గా సో T వచ్చేసి ఎలా ఉంది ప్రపోర్షనల్ టు V² ఉంది. సో కాబట్టి సో డో T బై T ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డో V బై V వస్తుంది. సో చేంజ్ ఇన్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 10% అన్నాడు. సో కాబట్టి ఏం చేయొచ్చు సో 2 × 10%. సో డైరెక్ట్ ఎంత వస్తుంది 20%. సో చేంజ్ ఇన్ టార్క్ వచ్చేసి ఎంత వస్తుంది 20% టార్క్ అనేది చేంజ్ అవుతుంది. సో డైరెక్ట్గా అయినా సరే మనం మ్యాథ్స్ యూజ్ చేసి అయినా సరే సాల్వ్ చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. నెక్స్ట్ ప్రాబ్లం సో 4 పోల్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ P ఈక్వల్ టు ఎంత 4. 50 Hz frequency 50 induction motor found to be running on full load at slip ఇచ్చాడు. స్లిప్ ఈక్వల్ టు 5%, 0.05. ద స్పీడ్ ఆఫ్ ద మోటార్. సో మోటార్ స్పీడ్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో స్లిప్ ఇచ్చాడు కాబట్టి మనం మోటార్ స్పీడ్ని కనుక్కోవచ్చు. సో ఫామ్లో వచ్చేసి ఏంటంటే మనకు రోటర్ స్పీడ్ ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ ఇంటూ 1 - s. సో ns వాల్యూ కూడా ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి ns వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ns వాల్యూ వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సింక్రోనస్ స్పీడ్ ఫామ్లో ns ఈక్వల్ టు 120 f/p. సో 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ వాల్యూ 50 డివైడ్ బై p వాల్యూ 4. సో ns సాల్వ్ చేస్తే వాల్యూ 1500 rpm వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ s వాల్యూ వాడే ఇచ్చాడు, ns కనుక్కున్నాము కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1500 ఇంటూ 1 - స్లిప్ వాల్యూ 0.05. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి. సో మీకు వచ్చేసి వాల్యూ 1425 rpm వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి బి కరెక్ట్ ఆప్షన్.